అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. సమంతకమణి అనగానే ఇంతసేపు సరదాకు స్కిట్లో ఏదో ట్రై చేయాలని ట్రై చేసాం, ఎవరి హీరో అది ఇది అని. బట్ నలుగురు హీరోలు కలిస్తే ఇంత సరదాగా షూటింగ్ జరగచ్చు అనేది ఇది మాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దానికి ఫుల్ క్రెడిట్ మా ఆనంద్ ప్రసాద్ గారికి, రవి గారికి, మా డైరెక్టర్ శ్రీరామ్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి. అండ్ ఈ సినిమాలో నాకు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి ఎవరినైతే చూస్తూ పెరిగానో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో యాక్ట్ చేయడానికి ఒక అవకాశం. చాలా నేర్చుకున్నాను. మా ఇద్దరు కాంబినేషన్ చాలా క్యూట్గా, చాలా ఫన్నీ సీన్స్ కూడా కుదురుతాయి. సో చాలా నేర్చుకున్నాను రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర. సుధీర్ నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు చాలా ఇన్స్పిరేషన్ సుధీర్ ఒక రకంగా. హార్డ్ వర్క్ అనే విషయాన్ని ఎప్పుడూ కూడా ఒకటి చాలా కమిటెడ్గా కొత్తగా ఏదో వచ్చి ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి చాలాసార్లు తనకి చెప్పాను. అండ్ మా యంగ్స్టర్స్లో చాలామంది చెప్తాం డెడికేషన్కి వచ్చినప్పుడు సుధీర్ పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పి. రోహిత్ ఈ సినిమాలో మేము క్లోజ్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఐ థింక్ వీ బిల్ట్ రిలేషన్షిప్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, రోహిత్ సెన్సిబిలిటీస్ అన్న తను చూస్ చేసుకుని ఈ సినిమాలో నాకు బాగా ఇష్టం. మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే నాకు బాగా స్పెషల్ మా ఆదిగాడు. 12 సంవత్సరాల ఫ్రెండ్, ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమాకి అది కుదిరింది. అండ్ ప్రొడక్షన్ ఆనంద్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. మా ఎవరికి ఏ లోటు చేయకుండా అందరినీ సమానంగా చూసుకుని ఒక మంచి సినిమాని ఇలా బయట పెట్టడానికి మా అందరికీ సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ అన్నయ్య రవి గారు ప్రతిరోజు సెట్లో ఉండి, మా బిగ్ డాడీ సెట్లో అన్నయ్య రవి గారే. అండ్ స్పెషల్ మెన్షన్ టు మా కెమెరామ్యాన్ సమీర్ రెడ్డి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు. యాక్చువల్లీ మనీష్ శర్మ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. అందరూ నవ్వుతారు, మనీష్ శర్మ గారు ఫ్రెండ్ అనగానే ఫ్రెండా అంటారు. బట్ యాక్చువల్గా మా చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండి. అండ్ చాలా చాలా ముఖ్యంగా శ్రీరామ్ ఆదిత్య, మా కో డైరెక్టర్ శ్రీరామ్, అండ్ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎప్పుడూ కూడా డైరెక్టర్, యాక్టర్స్ అన్న ఫీలింగ్ మాకు సెట్లో రాలేదు. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేనేం చెప్పకూడదు అనుకుంటున్నా. డైరెక్ట్గా సినిమాలో చూడండి, మీకు నచ్చుతుందని నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఆల్ అండి.